అద్దంకి నియోజకవర్గ విద్యార్థుల విద్యా సాధికారత కోసం సంకల్పించిన ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులకు సైకిళ్లను అందించాలి అన్న లక్ష్యం నేటితో విజయవంతంగా పూర్తయిందన్నారు. తెమ్మాయిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీడీపీ యువ నాయకులు గొట్టిపాటి హర్షవర్ధన్ 657 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ పంపిణీతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిర్దేశించుకున్న 10,000 సైకిళ్ల లక్ష్యం అధికారికంగా నెరవేరిందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం ఈ సేవా యజ్ఞంలో భాగస్వాములైన దాతలందరికీ గొట్టిపాటి హర్షవర్ధన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకూడదు అన్న ఉద్దేశంతో వారికి ఎంతో ఉపయోగపడే అత్యంత నాణ్యమైన సైకిళ్లను ఎంపిక చేసి అందజేశామని వివరించారు. ఈ సైకిళ్లు విద్యార్థుల సమయాన్ని ఆదా చేయటమే కాకుండా వారి చదువుపై మరింత ఆసక్తిని పెంచుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని మిగిలిన 14 పాఠశాలల్లో కూడా త్వరలోనే సైకిళ్ల పంపిణీని పూర్తి చేస్తామన్నారు. వచ్చే నెల 16వ తేదీలోపు ఈ ప్రక్రియ మొత్తాన్ని ముగిస్తామని స్పష్టం చేశారు. 10వ తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా సైకిళ్లపై పాఠశాలలకు వెళ్లే సమయంలో విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇన్ని నుంచి ఎంతసేపు పట్టింది? హెల్ప్ అయిద్దిగా, బాగా చదువుకోవాలా. ZPHS స్కూల్స్ అను దాదాపు 3 కాలేజెస్ మనం ఈరోజు ఫినిష్ చేసాం. ఇంకా 14 స్కూల్స్ మిగిలినాయి అనమాట. అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ ఈ టైం కల్లా ఫినిష్ చేయాలన్న టార్గెట్గా మనం పనిచేస్తున్నాము. సో ఇదంతా ప్రోగ్రామ్ ముందుకి తీసుకెళ్ళడానికి, బాగా సక్సెస్ఫుల్గా గ్రౌండ్ చేయడానికి హెల్ప్ అయిన అసెస్కి, నెట్ క్యాప్కి, ఆల్ ద డోనర్స్కి ఒక థ్యాంక్ యూ చెప్పాలని కోరుకుంటున్నాం పిల్లలందరినీ. 10th క్లాస్ పిల్లలందరికీ ఎగ్జామ్స్ 138 10th క్లాస్ పిల్లలు మీ అందరికి ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్స్. 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ సైకిల్స్ అంతా బాగా హెల్ప్ అయ్యి బాగా జాగ్రత్తగా వాడాలా పిల్లలందరూ. అండ్ ముఖ్యంగా టీచర్స్ అందరూ పిల్లలందరినీ బాగా రోడ్ సేఫ్టీ నార్మ్స్, వెహికల్స్ అంతా వెళ్తాయి, చాలా దూరాల నుంచి వస్తున్నారు, బాగా గైడ్ చేయాలని కోరుకుంటున్నాను. బీ సేఫ్, స్టే స్ట్రాంగ్ అండ్ స్టడీ హార్డ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.